హైవ్యూర్స్ మార్నింగ్ అనన్య నాగళ్ళ గురించి ఎవరో కామెంట్ పెట్టారు. ఏంటది? సార్ ఆమె మోసం చేయలేదు సార్, మోసపోయింది సార్, ఆమె విక్టిమ్ సార్ అన్నారు. ఎందుకు విక్టిమ్ ఏంటని చెప్పేసి నేను క్రాస్ చెక్ చేశాను. నిన్న ఒక టీవీ డిబేట్లో ఆమె వచ్చినారు, ఇంక రిమైనింగ్ వాళ్ళు వచ్చినారు. ఆ అమ్మాయి లా చదివింది తెలిసి నాకు ఫీజులు ఎగిరిపోయింది. లా చదివింది, రైట్, సినిమా హీరోయిన్గా ఉంది, రైట్, సెలబ్రిటీ, రైట్, అండ్ మనిషి చాలా మంచిది, ఇందులో మాత్రం అసలు ఎటువంటి డౌటే లేదు. నేను ఆల్రెడీ నిన్న చెప్పిన, ఈరోజు చెప్పిన, మనసు పరంగా మనిషి పరంగా తాను చాలా చాలా మంచిది. ఎదుటి వాళ్ళకి ఇద్దామని ఇదిలోనే ఉంటుంది తప్ప తీసుకుందాం లాక్కుందని వేలో ఉండదు. అయితే నిన్న ఆమె చెప్పింది ఏంటి, ఏవైతే గేమింగ్ యాప్లు అన్నారో అది బెట్టింగ్ యాప్ అని నాకు తెలియదండి, గేమింగ్ యాప్ కోసం అన్నట్టు ఓ చిన్న ఎపిసోడ్ చేయమన్నారు, ఒక వీడియో ఫార్మాట్ నేను చేసి ఇచ్చా. అది మా పిఆర్ టీం వాళ్ళు చూసేసి బాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు వాళ్ళే చేస్తున్నారు ఇవి, సో అదే ఇది అన్నారు. నేను వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంకా మనం చేస్తే ఏంటి అన్నట్టు నేను చేశాను. వాస్తవానికి నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, బట్ వాళ్ళు కోట్లు ఇస్తున్నారు, నాకు ఇస్తుంది 1,20,000 కదా, చేసేది అన్నట్టు నేను చేసేసాను. బట్ ఆ తర్వాత అది ఒక గేమింగ్ యాప్ కదా, ఒక బెట్టింగ్ యాప్ అని నాకు తర్వాత తెలిసింది. నేను డబ్బులు వెనక్కి ఇచ్చాను, దీనివల్ల మోసపోయిన వాళ్ళకి నేను సాయం చేశాను చెప్పుకుంటా వచ్చాను. ఇందులో ఏది నమ్మాలి, అయ్యో పాపని ఎవరన్నాలో ఒకసారి చెప్పండి. చిన్న లాజిక్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తా. గేమింగ్ యాప్కి, బెట్టింగ్ యాప్కి అండ్ నార్మల్గా ఉన్నటువంటి ఏదైనా ఒక వీడియో గేమ్కి ప్రమోషన్ అన్నప్పుడు ఎవరు చేపిస్తారు? ప్రమోషన్ చేస్తున్నాడంటే మనకి డబ్బులు వస్తాయంటే ప్రమోషన్ చేస్తాడు, అదర్వైజ్ అటు చేయడు. అండ్ అప్పటికే ఈ గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆడి ఆడి ఆడి. ఈ అమ్మాయికి తెలియదా? మరలా చెప్తుంది, ఈ అమ్మాయి మంచిదే, నో డౌట్. సేమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఏమంటారు? మహేష్ బాబు చాలామందికి హెల్ప్ చేస్తాడండి, సో కూల్ డ్రింక్ ఈయన కాకపోతే వేరే వాళ్ళు యాడ్ చేస్తారండి, ఈయన కాకపోతే వేరే వాళ్ళు పాన్ పరాగ్ యాడ్ చేస్తారండి, అది పాన్ బహారా ఏదో. అయితే ఏంటంటే అన్నారు కదా, రెండ్రా బాబు రండి మీకోసం ఇది కూడా. ఇప్పుడు అనన్య నాగల్ కూడా ఆల్మోస్ట్ అలాగే అనుకుంది పాపం, ఏమైంది ఇప్పుడు? సో నేను చెప్తున్నాను కదా, మహేష్ బాబు కూడా ఖచ్చితంగా త్వరలో తలనొప్పులు ఉంటాయి ఆ పాన్ బహార్ యాడ్ విషయంలో. కూల్ డ్రింక్స్ విషయంలో కూడా కార్పొరేట్ కంపెనీలు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఓకే నడిచిపోతుందిలే, కానీ ఖచ్చితంగా ఏదో కూడా సరైనడు వస్తాడు పాలకుడు, అప్పుడుండి అసలు కథ లేదు. సామాజిక ఉద్యమకారులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, కెమికల్ ఎక్స్పర్ట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఫుడ్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ రోజు ఉండేది కథ. ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, యాజ్ పర్ కన్జ్యూమర్ కోర్ట్ గైడ్లైన్స్, ఎవరైతే ఏ వస్తువునైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే ఏ వస్తువుకైతే బ్రాండింగ్ చేస్తున్నారో, దానికి సంబంధించి ఏ మాత్రం తేడా వచ్చినా దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడ పూర్తి బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది. అలా గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పా, మహేష్ బాబు మాత్రం తాను చేస్తున్నది మంచి పని అయినా తాను కూర్చున్న కోట్లు డబ్బులు కొంత దానికి కేటాయిస్తాడు. ఇలా కూడా ఎవరు చేయట్లేదు, బట్ ఈయన చేసిన సంతోషం నిన్న కూడా చెప్పాను నేను. తప్పుని తప్పని చెప్తా, ఒప్పుని ఒప్పని చెప్తా. మార్నింగ్ అన్వేషణకు సంబంధించిన కుర్రాడికి వీడియో ఇచ్చినప్పుడు కూడా యదవతనంగా పనికిమాలితనంగా అతను వాడే భాష, పెట్టే వీడియోల గురించి నేను మాట్లాడింది తప్ప బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న ఒక్కరిని వెనకేసుకురాలేదు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన అందరూ లోపల ఎలా అన్న వీడియో పూర్తిగా చూడరు, కింద కామెంట్లు పెడతారు, ఏదో అంటారు చూసారా నిబ్బిగాలని. మరి వాళ్ళు ఎవరో తెలియదు, ఆ బ్యాచ్ ఏంటో నాకు అర్థం కావట్లా. మీరైతే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రాక్టికల్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, తెలివిగా ఉండండి, మనది కాని జోలికి పోకండి. అండ్ ఈ ఆన్లైన్ గేమింగ్లు, పనికి మాలిన యాడ్లు చూసేసి రూపాయి కూడా కోల్పోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, అనన్య నాగళ్ళకి తెలిసే చేసింది, ఆమె విక్టిమ్ కాదు. ఓ రకంగా ఎలాగంటే ఇంత దూరం వచ్చేదని ఆమె అనుకోలేదు, అంతే. అమాయకత్వం అంటే అదంట నేను, ఆమె మోసం చేయలేదు, అలానే మోసపోలేదు, బట్ అమాయకత్వం మాత్రం నేనంట. ఆ అమ్మాయి మాత్రం చాలా మంచిది. సో ఇక ఆ అమ్మాయికి సంబంధించి కూడా ప్రొపరాలు కనుక కేసు మొత్తం పోలీసులు అటుతోడు ఇటుతోడు మొత్తం తోడితే, ఛార్జ్ షీట్ కనుక పెడితే, ఈడీ దగ్గర వెళ్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మహేష్ బాబు టాపిక్ అసలు ఇందులో వద్దనుకోండి, బట్ ఇందులోనే రివీల్ చేస్తున్నాను కాబట్టి, ఇందాక చెప్పాను కాబట్టి మరలా క్లారిటీగా చెప్తున్నా. మహేష్ బాబు చేస్తుంది తప్పు, పాన్ బహార్ యాడ్ అన్నది వద్దు. కమింగ్ టు కూల్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ కూడా చాలా చాలా ప్రమాదకరం. ఆయన సరే అతను యాడ్స్ ఇస్తూనే ఉన్నాడు. మీరు ఒక్కరోజు లేదు స్టార్ యాంకర్లనైనా మిగతా ఎవరినైనా సరే మీరు అడగండి, మహేష్ బాబుని మీరు కూల్ డ్రింక్ తాగుతారా లేదని ఒకసారి అడిగి చూడండి, మీరు అడగండి. అతనుగా కూల్ డ్రింక్స్గా తాగడం, కూల్ డ్రింక్స్ తాగనోడు కూల్ డ్రింక్స్ సంబంధించి యాడ్లు ఇస్తున్నాడు, ఏమనాలి మీరే చెప్పండి ఇంకా.